కంబాల యువసేనకు శ్రీకారం తంటికొండ గ్రామానికి వెళ్లి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సిఎండి లేఅవుట్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా కంబాల జనసేన యువసేన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను మానవతా దృక్పథంతో ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలందరికీ అందాలనే మంచి ఉద్దేశంతో కంబాల యువసేన పేరుతో ఉంగరాల మాణిరత్నంను నియమించి ప్రతి పేదవారికి తన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ కంబాల యువసేన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 3 నియోజకవర్గాల్లో మానవతా దృక్పథంతో కంబాల సేన చేసే సేవా కార్యక్రమాలను ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఇప్పటికీ ఆలయాలకు నీ అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఎంతో మందికి సేవలు అందిస్తూ నియోజకవర్గంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ వారు బాగుపడాలనే ఆలోచనతో కార్యక్రమాలను చేస్తున్నామని మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను గోకవరం నుంచి మాట్లాడుతున్నాను. ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే కంబాల శ్రీనివాసరావు అనే పదం దాదాపుగా 3 నియోజకవర్గాల్లో రామసేన తరపు నుంచి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో ఎంతో ఊహించని స్పందనగా ఒక స్థాయికి ఎదగలిగాం. మేము చేస్తున్న కార్యక్రమాల్లో విశిష్టమైన కార్యక్రమాలు బంగారు వరలక్ష్మి కానుక కానీ, ఆడపడుచులకి పట్టు చీరలు ఇవ్వడం కానీ, అలాగే బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం కానీ, అనాథ మహిళలకి బియ్యం పంపించడం, వికలాంగులకి అందరికీ ఇలాంటి వాళ్ళందరికీ బియ్యం పంపించడం కానీ, అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల మనసులోకి మేము చాలా విస్తృతంగా వెళ్ళడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యువసేన అనేది చాలా ప్రభంజనమైన సేన. అది యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా నన్ను కలవడానికి కానీ, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ, వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం కానీ ఒక ఉవ్వెత్తున కెరటాల్లాగా నా దగ్గరికి ఎగిసిపడడం జరుగుతున్నాడు. సో నేను వాళ్ళందరికీ కూడా అవసరమైన సమాధానాలు చెప్తూ వాళ్ళ అవసరాలు తీరుతూ వస్తున్నాను. కానీ ఈ పరిధి, ఇంత విస్తృతమైన పరిధి నేను ఒక్కనే చేయడమే కాకుండా, నేను ఒక్కనే చేసుకోవడమే కాకుండా నాకు ఇంకా చాలా పలు రకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్ని చూసుకోవాలి. కాబట్టి యువసేనకు ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. దానిలో భాగంగా ఎప్పటి నుంచో నాతో పాటు నడుస్తూ నాకు ఎప్పుడెప్పుడు పని ఇస్తారా, నాకు పడుకునే టైం తప్ప 18 గంటలు నాకు పని కావాలి సార్, నేను ఆల్రెడీ జనసేనలో మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, ఈ రోజు నాకు పని సరిపోవటం లేదు, మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నా అనుభవం ఉంది, నా అనుభవాన్ని మీరు వాడుకోండి అని చెప్పి దాదాపుగా నా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నెలలుగా నా వెంటపడి మన ఎర్రంపాలెం వాస్తవుడి నటి ఉంగరాల వెండత్వం నాకు ఎంతో ఆసటగా బాసటగా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని చూసి కేవలం అతను చెప్తున్న యొక్క భాష్యాన్ని వినడమే కాదు, నేను అతను కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వహించే విధానాన్ని కానీ, ఆ కార్యకర్తలు కూడగట్టుకునే విధానం కానీ, ఆ కార్యక్రమాన్ని చివరి వరకు విజయవంతంగా చేయడం కానీ, విజయవంతమైన కార్యక్రమాన్ని తిరిగి ప్రజల్లో తీసుకెళ్లడం కానీ, ఏదైనా కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోయినట్లయితే వాళ్ళ మధ్య సమన్వయం చేకూర్చడం కానీ, తన తెలివితేటలు ఎలా ఉపయోగిస్తున్నాడు, ఎంత సమర్థవంతంగా చేస్తున్నాడు, చేసిన పని ఊరంతా కూడా, ప్రతి ఊళ్ళో కూడా ఎంత సమర్థవంతంగా ఊరంతా తెలియజేసేలాగా ఈ ప్రింట్ మీడియాని ఏదైతే ఎలా ఉపయోగించుకుంటున్నాడు, అంటే ఫ్లెక్సీల మాధ్యమం కానీ ఇటువంటి వాటిలో ఎలాంటి సత్తా చూపిస్తున్నాడు, ఇలా ఎన్నో గుణగణాలు చూసిన మీదపై నాకు ఒకటే అనిపించింది, నాకు బలమైన ఒక నాయకుడు దొరికాడు, యువసేనను నడిపించగలిగే నాయకుడు దొరికాడని నాకు అనిపించింది. నేను మా దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ తోటి, అలాగే మా బత్తుల నానాజీ గారితో, ధర్మరాజు గారితో, అలాగే మా మండలాధ్యక్షుడు బీజేపీ ఇరకోడి బాపందర్ గారిని, అలాగే మాకు దేశాల గణేష్, అలాగే నరేష్ యువసేన నాయకుడు, అతనికి పట్టపగ్గాలు ఇస్తే చాలా బాగా సమర్థవంతంగా నిర్వర్తిస్తాడని చెప్పి అందరి అభిప్రాయం కూడా ఏకాభిప్రాయం అవడంతో మేమందరూ చాలా సంతోషంగా ఇతనికి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా నేను ఎక్కడైతే బాధ్యతలు నిర్వర్తించి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానో దానికి అంతటికీ కూడా సంపూర్ణమైన యువసేనకు సంపూర్ణ బాధ్యతలను కూడా మణిరత్నకు అధ్యక్షుడిగా, అంటే కంబాల యువసేనకు అధ్యక్షుడిగా నియమిస్తూ
అతనికి సంపూర్ణమైన బాధ్యతలు ఇస్తున్నానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, పత్రికా విలేకరులకు, జర్నలిస్టులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఇక మీదట కంబాల యువసేనకు ప్రధాన అధ్యక్షుడుగా ఉంగరాల మండలితో ఉంటారని మీకు అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గం, ఈస్ట్ గోదావరి. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైనటువంటి కంబాల శ్రీనివాస్ గారు. ఈ రోజు నేను 5 సంవత్సరాలు 2 టర్ములు జనసేన మండల అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ ఏ రోజు అంటే ఆ పార్టీని చిన్నబుచ్చడం అని కాదు, కానీ ఏ రోజు కూడా ఇంత ఆనందాన్ని నేను గురవలేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దగ్గరగా ఉండి ఇంత మంచి సేవలు చేసి ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రేమ, ఈయనకి ఎంచేపు నేను ఈయన గమనించిన విషయం ఏంటంటే ఈయన కావాల్సిన డబ్బు, ధనం ఏమీ కాదు. ఈయన కావాల్సిందల్లా ఒక ప్రేమ. ప్రజల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా రాజకీయ ఫలాలు కూడా ఆశించలేని వ్యక్తి ఎవరున్నారంటే కంబాల శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి దగ్గర ఈయన పనిచేయడం చాలా గర్వంగా భావిస్తూ పనిచేస్తూ వచ్చాను. ఎందుకంటే ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇలాంటి వ్యక్తిని మనందరం కూడా రాజకీయంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఈయనకి చేరుగా యువకులందరినీ కూడా చేరు చేయాలి. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ చైతన్యం కల్పించి సార్కి చేరు చేసి సార్ని ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా మేమందరం కూడా చూడాలని భావంతో, బలమైన సంకల్పంతో ఈ రోజు మేమందరం కూడా పనిచేయాలని మేమందరం కూడా భావించి ఈ రోజు కంబాల శ్రీనివాస్ గారి దగ్గర మేము చేరడం జరిగింది. ఆయన ప్రతి క్షణం కూడా ఆయన దగ్గరికి మేము ప్రతి సేవా కార్యక్రమం కూడా అందిస్తూ యువకులకి ఏవైతే ప్రోత్సాహాలు అందించాలి, లేదా యువకులకి ఉపాధి కల్పనకు ఏమేమి ఉపాయాలు ఉంటాయి, ఇలాంటి అన్నింటినీ కూడా ఆయనతో డిస్కస్ చేసి ఆయన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే బలమైన సంకల్పంతో ఈ రోజు కంబాల వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రానున్న బలమైన సంకల్పంతో ఈ రోజు కంబాల వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రానున్న రోజుల్లో మొత్తం ప్రతి మండలంలోని మండల అధ్యక్షులు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ కంబాల వ్యవసాయం అనేది ఒక బ్రాండ్ గా తీసుకెళ్లాలనే ఒక బలమైన సంకల్పం మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మరొకసారి 2 నెలల వ్యవధిలోనే భారీ బహిరంగ సభ కింద పెట్టి యువకులందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ మీటింగ్ లో కూడా మొత్తం ఆ లోగోకి సంబంధించిన ప్రతి లోగోలో కూడా ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా ఆలోచించే ఆ లోగోను రూపొందించడం జరిగింది. ఆ లోగో శాశ్వతంగా ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతోనే రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కంబాల శ్రీనివాస్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇచ్చిన బాధ్యతని నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ఒక పార్టీ మండల అధ్యక్షులు ఉన్నప్పుడు ఇంత ఆనందాన్ని ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు. ఈ రోజు అలాంటి మంచి వ్యక్తికి నేను ఒక యువ నాయకుడిగా ఆయన నోటితో చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగేసింది. ఈ రోజు కంబాల వ్యవసాయ అధ్యక్షులుగా నేను ఉండడం చాలా సంపూర్ణంగా అంగీకరిస్తూ ఈ రోజు కంబాల వ్యవసాయ అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం ఉండడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. బాధ్యతల్ని స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచే బాధ్యతలు మొదలు పెడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.